హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధను చూసిన పద్మ గారు ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అమ్మ తల్లి, ఎక్కడికి వెళ్ళావు, అసలు ఏమైపోయావు అనేసి అంటూ ఉంటే, అమ్మ నన్ను ఆ దుర్గా కిడ్నాప్ చేశాడు అనేసి అంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. సునంద, ఏమంటున్నావు రాధా అనేసి అంటే, అవును ఆంటీ, నన్ను కిడ్నాప్ చేశాడు ఆ దుర్గా, నన్ను అంబులెన్స్లో ఎత్తుకుపోయాడు, నన్ను పెళ్లి చేసుకుంటాననేసి అన్నాడు అనేసి అంటే, అవునా తల్లి, ఇప్పుడు నీకేం కాలేదు కదా, వాడు ఏం చేయలేదు కదా అనేసి అంటే, నన్ను ఏం చేయలేదు ఆంటీ, నన్ను ఏం చేశాడు చెప్పు, విక్రమ్ సార్ ఉండగా అనేసి అంటుంది. దాంతో ఇంకా ప్రియాకి చాలా మండిపోతుంది. ఇంకా సరే అనేసి ఇంకా రాధ వాళ్ళ అమ్మగారు, అమ్మ రాధా, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అంటే, సునంద, ఏంటి వదిన గారు అలా మాట్లాడుతున్నారేంటి, ఇది తన అత్తగారిల్లు, ఇక్కడ ఉండకుండా మీ ఇంటికి ఎలా వస్తుంది అనేసి అంటే, ఇంకా పద్మ గారు, అలా అంటారేంటి వదిన గారు, నా కూతురు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉందో నాకు వచ్చినప్పుడే అర్థమైపోయింది. నా కూతురు మీద అనవసరమైన నిందలు వేశారు. ఇప్పుడు చూశారు కదా, నా కూతురు నిప్పు లాంటిది, నా కూతురు ఎలాంటి తప్పు చేయదని నాకు నమ్మకం. ఇప్పుడు మీకు తెలిసింది కదా, నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదని. మీ ఇంట్లో వాళ్ళు నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. నా కూతురు ఏదో లేచిపోయిందనేసి అన్నారు. నా కూతురు లేచిపోలేదు, కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళాడు వాడు అనేసి పద్మ అంటుంది. నిజాలు తెలుసుకోకుండా, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా మీ ఇంట్లో వాళ్ళు నోటికొచ్చినంతగా మాట్లాడారు. అందుకని ఇలాంటి వాళ్ళ మధ్యలో నా కూతుర్ని ఉంచాలనుకోవడం లేదు. నేను మా ఇంటికి నా కూతుర్ని తీసుకువెళ్తాను అనేసి పద్మ అంటుంది. లేదు వదిన గారు, మేము చెప్పేది వినండి, మేము ఉన్నాం కదా, రాధకి మేము అండగా ఉంటాము, రాధకి ఏమీ కాకుండా చూసుకుంటాము అనేసి అంటే, చూసుకున్నారు లేండి వదిన గారు, ఇన్ని రోజులు ఆ నమ్మకంతోనే నేను ఇక్కడ వదిలేశాము, కానీ మా కూతురు ఎలాంటి పరిస్థితిలో ఉందో మాకు ఇప్పుడు అర్థమైంది. అందుకని నా కూతుర్ని నేను మా ఇంటికి తీసుకువెళ్తాను అనేసి అంటే, ఏదో పొరపాటు జరిగింది, ఒక్కసారి తప్పు జరిగిందనేసి వదిన గారు మళ్ళీ అలా జరుగుతుందా, ఈసారి మేము కంటికి రెప్పలా మా కూతురు కన్నా ఎక్కువగా మేము చూసుకుంటాము అనేసి ఇంకా సునంద అంటుంది. లేదు వదిన గారు, ఇప్పుడు మాత్రం నేను వినే పరిస్థితిలో లేను. నా కూతుర్ని ఇలాంటి సమయంలో ఇక్కడ ఉంచడం నాకు బాధగా అనిపిస్తుంది. అందుకనేసి మీరు ఏం బాధపడకండి, నా కూతురు నా దగ్గర ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరకు పంపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నా కూతురుని నేను మా ఇంటికి తీసుకువెళ్తాను అనేసి అంటే, ఇంకా విక్రమ్ కూడా, అమ్మ వాళ్ళ అమ్మ దగ్గరే ఉండనివ్వండి, కొన్ని రోజులు కూడా తనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. పుట్టింటికి వెళ్ళడం వల్ల రాధ కూడా కాస్త మైండ్ రిలీఫ్ అవుతుంది, అందుకని వెళ్ళనివ్వండి అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా సునంద ఏమీ మాట్లాడకుండా నించుంటుంది. ఇంకా దాంతో ఇంకా పద్మ, అమ్మ రాధ వెళ్దామా ఇంటికి అనేసి అంటే, ఇంకా రాధ ఏమీ మాట్లాడకుండా నించుంటుంది. ఇంకా ఏంటమ్మా ఏమీ మాట్లాడడం లేదు, మనం మన ఇంటికి వెళ్దాం పదా, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు తల్లి, నువ్వు కనిపించకపోయేసరికి నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు కనిపించలేదనేసి అడుగుతూ ఉంటే, ఇదిగో వీళ్ళు ఏదో నోటికొచ్చినట్టుగా నువ్వు లేచిపోయావని ఏదేదో మాట్లాడారు, అందుకని నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు తల్లి, పద మనం వెళ్దాం అనేసి అంటుంది. దాంతో ఇంకా సరే అనేసి అంటూ ఉంటే, నాకు తెలుసమ్మా, నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, అందరికీ తెలియాలని లేదు కదా, ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు అనేసి రాధ అంటుంది. సరే ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా అనేసి పద్మ అంటే, వస్తానమ్మా అనేసి అంటుంది. దాంతో ఇంకా రాధ పద్మ వెంబడి వాళ్ళ అమ్మ వెంబడి వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా రాధ పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లోకి అడుగు పెడుతూ ఇంకా తన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళ నాన్నతో సరదాగా ఉన్న, అలాగే సోఫా మీద కుర్చీల మీద కూర్చోవడము, తనతో మాట్లాడడము, వాళ్ళ నాన్నగారు
తనతో సరదాగా గడపడము అవన్నీ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అమ్మ రాధా, ఏంటి బాధపడుతున్నావా, నాన్న లేడనేసి బాధపడుతున్నావా అనేసి అంటే, అవునమ్మా, నేను నాన్న దగ్గర ఇలా కూర్చునేదాన్ని, నాన్నతో ఇలా కబుర్లు చెప్పుకునేదాన్ని, నాన్న నాకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే చాలా బాగా అనిపించేది. ఇప్పుడు అవన్నీ నాకు నాన్న గుర్తుకొస్తున్నాడమ్మా. ఇంటికి వచ్చేసరికి ఈ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి అనేసి రాధ అంటుంది. దాంతో ఇంకా సరే తల్లి, పద లోపలికి వెళ్దాం రా అనేసి ఇంకా తను లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా అమ్మ కాసేపు ఫ్రెష్ అప్ అవ్వు, నేను నీకు భోజనం తయారు చేస్తాను అనేసి పద్మ అంటుంది. దాంట్లో సరే అమ్మ అనేసి ఇంకా తను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది. ఇంకా దుర్గా అన్న మాటలు, అలాగే విక్రమ్ తనని వచ్చి కాపాడము అవన్నీ గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది. విక్రమ్ సార్ ఈరోజు రాకపోయే ఉంటే ఆ దుర్గా నన్ను ఏం చేసేవాడు అనేసి భయపడిపోతూ ఉంటుంది. అయినా నాకేమవుతుందిలే, విక్రమ్ సార్ అండగా ఉన్నాడు కదా, నాకేమీ కాదు అనేసి ఇంకా కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ భోజనం అయ్యాక, అమ్మ రాధా భోజనం చేద్దురా అనేసి పిలుస్తుంది. దాంతో సరే అనేసి భోజనానికి వచ్చి కూర్చోవడం జరుగుతుంది. ఇంకా నీకు ఇష్టమైన గుత్తి వంకాయ పప్పు చేశాను, తిను తల్లి. అసలు ఏం తిన్నావో ఏంటో ఆ ఇంట్లో, అసలు వాళ్ళు మనుషుల్లాగా లేనే లేరు, అసలు ఏంటి వాళ్ళు అంత దారుణంగా మాట్లాడేస్తున్నారు, ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా ఒక ఆడపిల్ల మీద నిందలు వేస్తూ ఉన్నారు అనేసి మాట్లాడుతూ ఉంటుంది. అయినా నువ్వు ఈ పెళ్ళి ఎందుకు తల్లి, మాకు చెప్పకుండా మరి అంత అర్జెంటుగా చేసుకోవాల్సి వచ్చింది అనేసి ఇంకా రాధగారు అమ్మగారు అడుగుతూ ఉంటారు. ఇంకా మరో పక్కనేమో విక్రమ్కి రాధ తను చేసే జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. చిలిపిగా మాట్లాడడము, తన ఇంకా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలాగే వాళ్ళ అత్తయ్య ఇంకా తనని అవమానించడము, తనని బాధ పెట్టిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ రాధ ఇప్పుడు తను ఇంటి దగ్గర ఎలా ఉందో ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి అనేసి ఫోన్ చేయబోతూ మళ్ళీ లేదు, ఫోన్ కాదు, నేరుగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, తనకి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళగా ఇంకా గుమ్మం దగ్గర నించొని ఉంటాడు విక్రమ్. అప్పుడే వాళ్ళ అమ్మగారు రాధని ఇలా అడుగుతూ ఉంటారు. అమ్మ రాధ, చెప్పు, అసలు ఎందుకు అంత అర్జెంటుగా పెళ్ళి చేసుకున్నావు? మాకు చెప్పి ఉంటే ఘనంగా పెళ్ళి చేసేవాళ్ళం కదా, మన వాళ్ళకి అందరికీ చెప్పేవాళ్ళము, విక్రమ్ సార్ని ప్రేమించావని చెప్పి ఉంటే మేము ఈ పెళ్ళి చేసేవాళ్ళం కదా, నీ మాట ఎన్నడూ మీ నాన్న కాదనలేదు, అలాంటిది నువ్వెందుకు చెప్పలేదు తల్లి అనేసి అడుగుతూ ఉంటే, లేదమ్మా అసలు అనేసి అంటూ ఉంటుంది. జరిగింది ఏంటంటే అసలు జరిగింది ఏంటి తల్లి అనేసి అడుగుతూ ఉంటుంది. నీవు విక్రమ్ సార్ ప్రేమించింది నిజం కాదా అనేసి అంటే, లేదమ్మా నేను విక్రమ్ సార్ని ప్రేమించలేదు, తను నాకు పరిచయం అయ్యింది కొద్ది కాలంలోనే, అంతేకాని నాకు తను అంతగా పరిచయం లేదు అనేసి అంటే, అయితే మళ్ళీ పెళ్ళి దాకా ఎలా వచ్చారు అనేసి ఇంకా పద్మ గారు అడుగుతూ ఉంటారు. ఇంకా దాంతో రాధ, అమ్మ అసలు ఏం జరిగిందంటే నాన్న హత్య చేశాడనేసి చెయ్యని నేరానికి జైల్లో ఉన్నారు, అందుకనేసి నాన్నని విడిపించాలనేసి చాలా ప్రయత్నాలు చేశాను, కానీ వీలు కాలేదు. అప్పుడే నాకు విక్రమ్ సారు కాస్త అప్పుడప్పుడు పరిచయం అయ్యారు. ఆ విక్రమ్ సారు అవసరానికి నన్ను వాడుకున్నారు అనేసి అంటే, ఏమంటున్నావు తల్లి అనేసి అంటే, అవునమ్మా అసలు విక్రమ్ సారుకి వాళ్ళ మరదలతో పెళ్ళి చేయాలనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారట. అందుకనేసి విక్రమ్ సార్కి వాళ్ళ మరదల్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక ఇంకా కొన్ని రోజులు మనం కాంట్రాక్ట్ పెళ్ళి అంటే అగ్రిమెంట్ పెళ్ళి 1 ఇయర్ వరకు అగ్రిమెంట్ పెట్టుకొని పెళ్ళి చేసుకుందాం అనేసి నన్ను అడిగారు. అలా చేసుకుంటే నేను మీ నాన్నని, జైల్లో ఉన్న మీ నాన్నని విడిపిస్తాననేసి అన్నారు అనేసి ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది. ఏమంటున్నావు తల్లి, అసలు ఏంటి తల్లి, అసలు ఏం మాట్లాడుతున్నావు, అగ్రిమెంట్ పెళ్ళి ఏంటి తల్లి, నిజమైన పెళ్ళి కాదా ఇది అనేసి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇది
మాది నిజమైన పెళ్ళి కాదు, 1 ఇయర్ వరకే అగ్రిమెంట్ పెళ్ళి. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళం విడిపోతాము. ఆలోపు ఇంకా నాన్నను కూడా ఇడిపిస్తానన్నాడు. అందుకని నేను నాన్న కోసం ఏదైనా చేయాలనుకున్నాను. ఈ అగ్రిమెంట్ పెళ్ళేంటి, నాన్న కోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. నాన్న బాధపడుతూ ఉంటే నేను చూడలేనమ్మా అనేసి అంటుంది. దాంతో ఇంకా పద్మ, అసలు తల్లి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు రాధా, అసలు ఇంత పెద్ద తప్పు, ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచావు తల్లి, మాతో చెప్పొచ్చు కదా అనేసి అంటే, మీరు బాధపడతారనేసి నేను చెప్పలేదమ్మా. అసలు ఈ అగ్రిమెంట్ పెళ్ళి నాకు ఇష్టం లేదు, కానీ నాన్న కోసం చేయాల్సి వచ్చింది. నాన్నని ఇడిపిస్తానన్నారు. అలాగే విక్రమ్ సార్ కూడా వాళ్ళ మర్దల్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకని తనకి హెల్ప్ చేస్తే ఇంకా నాకు హెల్ప్ చేస్తానన్నారు. అందుకని నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఈ విషయము వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. విక్రమ్ సార్ వాళ్ళ అమ్మకి నాన్నకు కూడా ఎవరికి తెలియదు. మేము నిజంగా పెళ్లి చేసుకున్నామనేసి వాళ్ళు, ఇంకా వాళ్ళ అత్తయ్య మాత్రము వాళ్ళ కూతుర్ని పెళ్ళి చేయాలనేసి అనుకున్నారు కదా. ఇంకా మాది నిజమైన పెళ్ళి అనేసి ఇంకా వాళ్ళ కూతురుకి ఇవ్వాల్సిన అల్లుడు గారిని ఇంకా నేను చేసుకున్నాను అనేసి ఆ కోపంతో తను అలా మాట్లాడేస్తున్నారే. కానీ ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళమ్మా అనేసి ఇంకా రాధా అంటే, ఏం మంచో ఏంటో ఈరోజు చూశాను. వాళ్ళు అనవసరమైన ఒక ఆడపిల్ల మీద నిందలు వేస్తూ ఉంటే నాకు చాలా కోపం వచ్చింది. అసలు నేను వీళ్ళు మనుషులేనా అన్నట్టుగా చాలా బాధ అనిపించింది. వాళ్ళకు ఒక కూతురికి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇలాగే మాట్లాడే వాళ్ళ, కానీ పరాయి ఆడపిల్ల అనేసి అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది అనేసి ఇంకా అంటూ ఉంటారు. ఇంకా మాటలు విన్నా ఇంకా విక్రమ్ కూడా షాక్ అయిపోతాడు. ఇంకా దాంతో ఇంకా 1 ఇయర్ వరకు ఓపిక పట్టమ్మా, ఆ తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అనేసి ఇంకా రాధ చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే విక్రమ్ లోపలికి వెళ్తాడు. ఇంకా దాంతో ఒక్కసారిగా పద్మ రాధ షాక్ అయిపోతారు. ఏంటి సార్ ఇక్కడికి వచ్చారేంటి అనేసి అంటే, అది నిన్ను చూసిపోదామనేసి వచ్చాను అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా రండి బాబు భోజనం చేయండి అనేసి ఇంకా పద్మ గారు అడుగుతూ ఉంటారు. ఇంకా దాంతో నేను తినేసి వచ్చాను, ఇప్పుడు నాకు వద్దండి అనేసి అంటూ ఉంటే ఇంకా రాధ, ఏంటి ఫోన్ చేస్తే మాట్లాడేదాన్ని కదా అనేసి అంటూ ఉంటుంది. ఏంటి మీ ఇంటికి రావద్దనేసి అంటున్నావా అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. దాంతో ఇంకా లేదు సార్ అలా కాదు, ఈ సమయంలో ఇంత పని కట్టుకొని రావడం ఎందుకనేసి, మీకు ఇబ్బంది ఎందుకనేసి ఆలోచిస్తున్నాను అనేసి అంటే, ఏంటి రాధా అందరి ఇబ్బంది కోసము అందరి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తావు, కానీ నీ ప్రాబ్లం మాత్రం ఎవరికి చెప్పుకోవు కదా, నీ బాధని నీ మనసులోనే పెట్టుకుంటావు అనేసి ఇంకా విక్రమ్ అంటే, అవును బాబు తన బాధల్ని ఎవరితో చెప్పుకోదు, చిన్నప్పటి నుండి అంతే, తన బాధలు తననే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటుంది, కానీ మరొకరికి చెప్దాము పంచుకుందాం బాధల్ని అనే మనిషి కాదు బాబు. తనని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళు తనని బాధ పెడుతూ ఉన్నారు, కానీ మీరే నచ్చ చెప్పి తనకి కాస్త ధైర్యాన్ని ఇవ్వాలి అనేసి అంటే, సరే నేను చూసుకుంటాను, మళ్ళీ మనం వెళ్దామా అనేసి ఇంకా రాధని అడుగుతాడు. సరే అనేసి రాధ కూడా ఇంకా వెళ్దాం అనేసి అంటుంది. దాంతో ఇంకా రాధ అలాగే విక్రమ్ మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ దమయంతి ప్రియ షాక్ అవుతారు. ఇంకా మళ్ళీ రాధని మళ్ళీ తీసుకురావడం ఏంటి, అసలు మళ్ళీ దీన్ని ఇంటికి ఎందుకు తీసుకువచ్చాడు ఈ విక్రమ్ అనేసి ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటే, ఇంకా విక్రమ్ లోపలికి వెళ్ళాక ఇంకా అమ్మ రాధ వచ్చావా అనేసి ఇంకా సునంద అడుగుతూ ఉంటుంది. దాంతో ఇంకా వచ్చాను ఆంటీ బాగున్నాను అనేసి అంటూ ఉంటుంది. ఇంకా విక్రమ్ ఇక్కడ నుండి తను మన ఇంట్లో మనిషి, నేను పెళ్ళి చేసుకున్న అమ్మాయి అంటే నా భార్య, ఇంకా నా భార్య అంటే ఈ ఇంట్లో మనతో పాటు తను కూడా ఒక వ్యక్తి, ఇంట్లో మనిషి. తనని ఇక నుండి ఏ మాటలన్నా ఏం మాట్లాడినా నేను ఊరుకోను. తన మనిషి మన మనిషి అనుకున్నప్పుడు మన మనిషికి ఏదైనా ఆపద వచ్చినా బాధ కలిగే మాటలు మాట్లాడకూడదు అనేసి, ఇక నుండి ఎవరు మాట్లాడినా నేను ఊరుకోను, ఇది నా కండిషన్ అనేసి ఇంకా విక్రమ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా భోజనం చేయమని సునంద అడుగుతూ ఉంటే, లేదంటే నేను తినేసి వచ్చాను అమ్మ వాళ్ళ దగ్గర అనేసి చెప్తుంది.
ఇంకా సరే అయితే రెస్ట్ తీసుకోండి అనేసి అంటే సరే అనేసి ఇంకా గదిలోకి వెళ్ళిపోతారు. ఇంకా దమయంతి ప్రియా ఏమో ఏంటి ఈ దళిద్రం వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ తిరిగి రావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, వాళ్ళ అమ్మగారు ఇంకా పంపించారు అనుకున్నాను బేబీ, కానీ వాళ్ళ అమ్మగారు ఏంటి మళ్ళీ ఇంత సింపుల్గా వదిలేశారేంటి, మనం అన్ని మాటలన్నా చీ అన్నట్టుగా పట్టించుకోలేదు అనేసి, అదే మనం అయ్యి ఉంటే మళ్ళీ ఇంటి ముఖమే చూసేవాళ్ళం కాదు, వీళ్ళేంటి అలాగా జనాలు అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఇంకా లోపలికి గదిలోకి వెళ్ళిన రాధ విక్రమ్లో ఇంకా రాధని విక్రమ్ ఇలా అడుగుతూ ఉంటారు, ఏంటి రాధా మన అగ్రిమెంట్ పిల్ల అనేసి మీ అమ్మగారితో చెప్పావేంటి అనేసి అంటే మొత్తం వినేశారా సార్ అనేసి ఇంకా రాధ అంటుంది, అవును నేను వచ్చాను, అక్కడికి వచ్చేలోపే నువ్వు చెప్తూ ఉన్నావు, మీ అమ్మగారు ఏమనుకుంటారో మన అగ్రిమెంట్ పెళ్ళి అనేసి అంటే మళ్ళీ మా అమ్మ బాధపడుతూ ఉంది, నన్ను ఇలా బాధతో చూస్తూ ఉంటే తను తట్టుకోలేకపోతుంది, అందుకనేసి అలా చెప్పాల్సి వచ్చింది, నన్ను క్షమించండి సార్ అనేసి ఇంకా రాధ కూడా అంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.